హాయ్ గైస్ హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు ఈ సెషన్లో నేను యాక్చువల్లీ టు డూ అప్లికేషన్ అంటే ఒక ఐటెంని ఇలా యాడ్ చేశాను. అండ్ ఆల్సో ఒక ఐటెంని కూడా నేను ఇలా చెక్ బాక్స్ క్లిక్ ఇవ్వగానే లైక్ ఎలా లైన్ త్రో కావాలి, ఐ మీన్ ఎలా కట్ కావాలి, కట్ అయిన తర్వాత మనం డిలీట్ సింబల్ ఎలా చూపించాలి అండ్ డిలీట్ సింబల్ క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్ డిలీట్ అయింది. కానీ ఎడిట్ బటన్ మీద క్లిక్ ఇవ్వగానే లైక్ ఇలా సేవ్ చేయగానే బట్ నాకు ఇక్కడ ఎడిట్ కావట్లేదు. ఇప్పుడు ఈ సెషన్లో నేను ఎలా ఎడిట్ చేయాలి, ఐ మీన్ ఎడిట్ చేశాక ఎలా సేవ్ చేయాలి అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపికగా వినండి గాయ్స్. సెషన్ ఎండ్‌కొచ్చింది. ఇక్కడ ఏం లేదు, హ్యాండిల్ క్లోజ్ అని ఉంది కదా! సేమ్ ఆల్రెడీ ఆన్ క్లిక్ ఈవెంట్ వాళ్ళు ఇచ్చినయి మనం యూజ్ చేసుకుంటున్నాం ఇందాక నుంచి. హ్యాండిల్ క్లోజ్ అని ఎక్కడుంది ఇక్కడ? ఇక్కడ హ్యాండిల్ క్లోజ్ అనే ఈవెంట్ ఉంది కదా పైన. ఎగ్జాక్ట్ ఈ ఈవెంట్‌నే తీసుకుందాం. ఓకేనా? ఈవెంట్‌నే తీసుకుందాం మనం. ఓకేనా? ఈవెంట్‌ని తీసుకొని మనం ఇక్కడ ఏం చేద్దామంటే, ఇక్కడ నేను ఒక లాజిక్ రాస్తాను గైస్. కొంచెం ఓపికగా వినండి. లాజిక్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఓకేనా? ఏం లేదు గైస్. ఇక్కడ నేను ఒక ఐడీ ఇస్తున్నాను. ఐ మీన్ లైక్ కాన్స్ట్ ఫిల్ కాన్స్ట్‌ని తీసుకుంటున్నాను. కాన్స్ ఫిల్ డేటా డాట్ మ్యాప్ దాంట్లోన ఎవ్రీ డేటా ఈచ్ ఐటమ్ దాంట్లోన ఎవ్రీ ఐటమ్ ఇఫ్ ఈచ్ ఐటమ్ డాట్ ఐడి దాంట్లోనే ఎవ్రీ ఐటమ్ డాట్ ఐడి ఈక్వల్ టు ఎడిట్ డాట్ ఐడి అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎడిట్ అని ఒకటి ఇచ్చాను కదా! నేను ఒక ఐడి అసైన్ చేశాను. ఇక్కడ హ్యాండిల్ షో దగ్గర ఒక ఐడిని అసైన్ చేశాను. లైక్ ఏదైతే మనకి ఎడిట్ చేద్దాం అనుకున్నామో ఆ ఐడి అయితే అప్పుడు విచ్ ఐడి టు ఎడిట్, ఏదైతే ఎడిట్ చేద్దాం అనుకున్నామో ఆ ఐడి ప్లస్ దీంట్లో ఉన్న ఎవ్రీ ఐడి ఆ ఐడి ఈ ఐడితో మ్యాచ్ అయితే అప్పుడు రిటర్న్ మనం ఏం రిటర్న్ చేయాలంటే లైక్ ఐడి ఈక్వల్ టు ఎడిట్ డాట్ ఐడి అండ్ టెక్స్ట్ ఈక్వల్ టు టెక్స్ట్ ఏం చేయాలంటే నేమ్ డాట్ టెక్స్ట్ ఇవ్వాలి. ఓకేనా? నేమ్ డాట్ టెక్స్ట్ అంటే మనం అక్కడున్న ఐ మీన్ ఎగ్జాక్ట్‌గా ఆ ఐడీకి ఏ అయితే వాల్యూ ఉందో మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఎగ్జాక్ట్‌గా ఎంటర్ చేసింది ఆ ఐడీలో ఫిక్స్ అయితది. అర్థమైందా? ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎడిట్ చేయంగానే ఇక్కడ ఈ ఇన్‌పుట్‌కి ఒక ఐడీ ఉంటది. ఇప్పుడు నేను ఏది ఐ మీన్ ఎనీథింగ్ వి హావ్ టు ఎంటర్, ఏది ఎంటర్ చేసినా గానీ సేవ్ చేయంగానే ఎగ్జాక్ట్‌గా ఆ ఐడీకే సేవ్ అయితది. లైక్ ఎగ్జాక్ట్‌గా ఆ ఐడీని మనం తీసుకొని అండ్ దెన్ ఐడీలో టెక్స్ట్ మనం ఏదైతే మోడిఫికేషన్ చేసామో ఆ టెక్స్ట్ ప్లస్ డన్. డన్ ఆల్మోస్ట్ ఫాల్సే ఉంటది. ఫాల్స్. ఆ ఐడీ, ఈ ఐడీ ఒక్కటి కాకపోతే ఒకవేళ ఆ ఐడీ ఒక్కటి కాకపోతే నేనిక్కడ రిటర్న్ లేకపోతే ఆ ఈచ్ ఐటెమ్‌ని ఐ మీన్ ఆ డేటాని రిటర్న్ చేస్తాను. హోల్ డేటాని. వన్స్ ఇక్కడ రిటర్న్ చేశాక ఈ డేటా మొత్తం నేను సెట్ డేటాలో స్టోర్ చేసుకుంటాను. సెట్ డేటా డాట్ ఫిల్. ఓకేనా? ఈ ఫిల్ అనే సెట్ డేటా డాట్ ఫిల్ అని స్టోర్ చేసుకుంటాను. అండ్ దెన్ స్టోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏముండాలంటే ఇక్కడ ఐ మీన్ ఇక్కడ ఎంప్టీ ఉండాలి. ఓకేనా? సేవ్ చేయంగానే అక్కడ ఎంప్టీ అయిపోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, సెట్ నేమ్ సేమ్ కాన్సెప్ట్. ఐ మీన్ ఇంతకుముందు నేను హ్యాండిల్ సబ్మిట్‌లో ఏం చేశానో హ్యాండిల్ సబ్మిట్‌లో సెట్ నేమ్ అని ఎగ్జాక్ట్‌గా ఎంప్టీ చేశాను ఆ బాక్స్‌ని, ఇన్‌పుట్ బాక్స్‌ని. సేమ్ అలానే ఇక్కడ కూడా వన్స్ మనకి సేవ్ అయిన తర్వాత అప్డేట్ అయిన తర్వాత ఎంప్టీ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి గైస్, మనకి ఎంప్టీ అయిపోతది ఆల్మోస్ట్. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. మనం రిఫ్రెష్ చేశాక ఎనీ టు డూ వి షుడ్ యాడ్, ఏదైనా యాడ్ చేద్దాం. హాయ్, హలో. రిమూవ్ చేయాలంటే స్ట్రైక్ అయితే రిమూవ్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను లైక్ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా హలోని. హలో ఆర్ యూ. ఓకేనా? సేవ్ చేయంగానే ఎడిట్ అయిపోద్ది చూడండి. యెస్ గాట్ ఇట్. ఎడిట్ అయింది. ఎగ్జాక్ట్‌గా ఈ ఐడీలోనే ఎడిట్ అయింది. నేను అందుకే ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఇచ్చిన ఐడీనే ఇచ్చాను. ఎడిట్ ఐడీ ఈక్వల్ టు ఏఐడీ. ఐడీ ఈక్వల్ టు ఎగ్జాక్ట్‌గా ఏఐడీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఎడిట్ చేయొచ్చు. సేవ్ చేయంగానే చూడండి ఎడిట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ నాకు ఇష్యూ ఏంటంటే ఇక్కడ యాక్చువల్ ఎంప్టీ బాక్స్ రావాలి గైస్. ఇక్కడ నేను హాయ్ అని పెట్టాక చూడండి, ఇక్కడ సబ్మిట్ చేసి ఇక్కడ ఎంప్టీ బాక్స్ రావాలి. అందుకని ఇక్కడ హాయ్ అని పెట్టావు కదా!
పెట్టిన తర్వాత యూ అని పెట్టి సేవ్ చేశాక ఆటోమేటిక్‌గా వచ్చేసింది. మనకి ఆల్మోస్ట్ ఎక్కడ అప్లికేషన్ వర్క్ అయితుంది గానీ, కానీ నా యూఐలో ఇక్కడ ఎంప్టీ కావట్లేదు అంతే. దట్స్ ఇట్ గైస్. మీ యూఐలో కంపల్సరీ ఎంప్టీ అయితది. నో ఇష్యూ. ఎందుకంటే ఈ లాజిక్కే యాక్చువల్లీ ఫాలో అయితాం మేము. నేను ఈ లాజిక్కే ఫాలో అయితాను. నో ఇష్యూ ఎంప్టీ కావాలి. కాకపోతే నా యూఐలో కావట్లేదు అంతే నథింగ్. మీ యూఐలో అయితది చూడండి. హాయ్. ఎగ్జాక్ట్ హాయ్ అని ఎంటర్ చేయంగానే ఇక్కడ ఎంప్టీ అవ్వాలి. ఓకేనా? నా యూఐలో కావట్లేదు ఎందుకో తెలియట్లేదు. ఆ ఎర్రర్ ఏంటో. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో నేను టుడో అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు గాని నా యూట్యూబ్ ఛానల్ నచ్చితే ప్లీజ్ ఫాలో చేయండి గైస్. ఓకేనా?